భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. మెడికల్ బోర్డులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 8 బృందాలుగా విచారణ నిర్వహిస్తుండటంతో దళారుల్లో వణుకు మొదలైంది. బోర్డులో దళారులు అధికారులు కలిసి దాదాపు 400 కోట్ల వరకు దండుకున్నారన్న ప్రచారం కార్మిక వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ దళారుల్లో మెయిన్ హాస్పిటల్లో పనిచేసే కొందరు ఆఫీసర్లు, ఉద్యోగులు, బీఆర్ఎస్ పాత లీడర్లు, టీబీజీకేఎస్తో పాటు పలు యూనియన్ లీడర్లు ఉన్నట్లుగా గుర్తించిన సిఐడి అధికారులు సింగరేణి వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో మెడికల్ బోర్డు దందాపై నమోదైన కేసుల వివరాలపై కూడా సిఐడి బృందం ఆరా తీస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ సుజాత, సింగరేణి కాలరీస్ కంపెనీలో మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా అక్రమ పద్ధతుల్లో నియామకాలు పొందిన వారిపై సిఐడి ఎంక్వైరీ ప్రారంభమైనట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే సింగరేణి వ్యాప్తంగా 8 సిఐడి బృందాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ప్రాంతాల్లో అయితే ఈ సిఐడి అంటే ఈ విచారణ నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సిఐడి విచారణలతో నిర్వహిస్తున్నతో దళారులు అయితే ఒక వణుకు మొదలైనట్లుగా కూడా వచ్చవచ్చు. అయితే ఈ గురువారం నుంచి కూడా ఈ సిఐడి దాడులు అయితే ప్రారంభమైనట్లు కూడా చూడవచ్చు. అయితే కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్లో సిఐడికి చెందిన పలువురు ఆఫీసర్లు అయితే అక్కడ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్లో ప్రతి నెల అంటే 1 నుంచి 3 సార్ల వరకు అంటే అవసరాన్ని బట్టి 1 నుంచి 3 సార్ల వరకు కూడా ఈ మెడికల్ ఫిట్నెస్ పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉంటారని కూడా మనకు తెలుస్తుంది. ఇలా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు పరీక్షల్లో సుమారు 14,000 మంది కార్మికులు అయితే అన్ఫిట్ అయితే అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ అన్ఫిట్ అయిన తర్వాత వారి వారసులకైతే ఉద్యోగాలు కూడా ఈ యొక్క మెడికల్ అన్ఫిట్ ద్వారా వీరు పొందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఉద్యోగాలు ఇప్పించేందుకు గాను ఇటు దళారులు, అధికారులు, సిబ్బంది అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీరందరూ కూడా కలిసి సుమారు 400 కోట్ల వరకు పైన కూడా దండుకున్నారనే ఒక ప్రచారం అయితే కార్మిక వర్గాల్లో అంటే జరగడం, అదేవిధంగా ఈ విషయం బయటికి రావడంతో దీనిపై స్పందించినటువంటి అంటే నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి బలరాము ఎప్పుడైతే ఆ బాధ్యతలు తీసుకున్నారో వెంటనే దీనికి సంబంధించి సిఐడి ఎంక్వైరీకి అయితే ఒక లెటర్ రాసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే మెడికల్ బోర్డుల పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు ఇప్పటి వరకు ఆరోపణలు జరిగాయంటూ ఈ సింగరేణి సిఎండి బలరాం అయితే ఈ యొక్క సిఐడికి ఎంక్వైరీకి ఆయన రాసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మెడికల్ బోర్డులో చక్రం తిప్పుతున్నటువంటి దళారులు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీరు ఈ యొక్క సిఐడి ఎంక్వైరీ జరగడంతో అయితే ఇటు వీరందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే సింగరేణిలోని ప్రాంతాలు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీసుకుంటే కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, అదేవిధంగా అనేక ప్రాంతాలలో కూడా సుమారు అంటే 8 సిఐడి బృందాలు అయితే ఒకటే అంటే వీరైతే ఈ దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఒక బృందానికి వచ్చి సుమారు 2 నుంచి 3 అంటే 3 వరకు కూడా సిఐడి ఆఫీసర్లు అయితే ఈ ఎంక్వైరీలో పాల్గొంటున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే వీరు అంటే 2 అంచెలుగా ఈ యొక్క ఎంక్వైరీ అయితే చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎలా అంటే సింగరేణి వ్యాప్తంగా మెడికల్ బోర్డులో జరిగిన అవినీతిపై సిఐడి బృందాలు అయితే ముందుగా ఎవరైతే మెడికల్లో అన్ఫిట్ అయ్యి ఉద్యోగం పొందారో వారి వద్ద నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నారో, అదేవిధంగా అంటే 2వ లెవెల్లోకి వచ్చేసి ఎవరైతే అన్ఫిట్ కాకుండా అంటే ఈ యొక్క అన్ఫిట్ మెడికల్ బోర్డుకి అప్లై చేసుకుని అన్ఫిట్ కాకుండా మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారో వారి వద్ద నుంచి కూడా ఈ డీటెయిల్స్ తీసుకుంటారని కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే సింగరేణి ఇన్వాలిడేషన్ లో దళారులకు కాసుల వర్షం అయితే కురిపించినట్లు కూడా చూడవచ్చు. అయితే అనారోగ్య సమస్యలతో డ్యూటీ చేయలేని వారందరినీ ఈ దళారులు ఆసరాగా చేసుకుని సుమారు ఒక్కొక్కరి దగ్గర నుంచి 4 నుంచి 7 లక్షల రూపాయల వరకు కూడా వీరు గుంజినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి మొత్తం సిఐడి అధికారులు అయితే కూపీ లాగుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క అంటే కొత్తగూడెంలో ఉన్నటువంటి మెయిన్ హాస్పిటల్లోనే ఈ యొక్క సింగరేణి ఇన్వాలిడేషన్ అంటే మొత్తం సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తం మెడికల్ ఇన్వాలిడేషన్ ఇక్కడే జరుగుతున్నటువంటి ఇక్కడే అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ నవీన్.